ఒక చిన్న గ్రామంలో తీవ్రమైన ఎండలతో పంటలు ఎండిపోతున్నాయి. గ్రామస్తులు దేవుడిని వర్షం కోసం ప్రార్థించారు. అందరిలో ఒక చిన్న బాలిక గొడుగుతో వచ్చింది. ఎందుకు అని అడిగితే, మనం వర్షం కోసం ప్రార్థిస్తున్నాము, దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను అని చెప్పింది. ఆమె అచంచల విశ్వాసం అందరినీ ప్రేరేపించింది. త్వరలో వర్షం వచ్చింది. మీకు ఈ కథ నచ్చిందా? ఇంకా ఇలాంటి తెలివైన కథల కోసం ప్రతి ఉదయం సీత సూర్యోదయానికి ముందే లేచి, ధ్యానం చేసి, తన ఆలోచనలను డైరీలో లిఖించేది. ఈ అలవాట్లు ఆమెకు స్పష్టత, శాంతిని అందించాయి. కాలక్రమేణా ఆమె నిరంతర పద్ధతి స్నేహితులు, కుటుంబ సభ్యులను ప్రేరేపించి, ధ్యానం, ఆరోగ్యకరమైన జీవనశైలిని స్వీకరించేందుకు ప్రేరేపించింది. సీత యొక్క సాదా అలవాట్లు సమాజంలో సానుకూల మార్పును తీసుకువచ్చాయి. కఠినమైన వర్షాభావ సమయంలో గంగ అనే ఆవు గ్రామంలోని చెరువులో నీరు తాగకుండా ఒక కొండవైపు నడుస్తూ తన కాళ్లతో నేల తవ్వసాగింది. ఆమె వ్యవహారాన్ని గమనించిన గ్రామస్థులు వెంబడించగా అక్కడ ఓ భూగర్భ నీటి వనరును కనుగొన్నారు. గంగ యొక్క తెలివితో గ్రామమంతటికీ త్రాగునీరు లభించింది. అందరూ ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.